ఫైర్ ఫ్యూరీ గేమర్ తోటి అయితే ఆడుతున్నాం. ఏబిడి గేమర్ తోటి అయితే ఆడుతున్నాం. అది కూడా 1 vs 1 అన్నమాట. ఐ విల్ ట్రై. నేను ట్రై చేస్తా కొట్టడానికి. ఓకే, నేను ఇన్వైట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్. ఓకే, కష్టం అయితే పెట్టబోతున్నాను. కష్టం పెట్టు బ్రో. ఏమో ఏం అర్థం కావట్లా. సేమ్ స్కిల్ పెట్టుకున్నాం. ఓకే, స్టార్ట్ చేయి బ్రో. లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ గో. మ్యాచ్ అయితే పెట్టేశాడు, రూమ్ క్రియేట్ చేశాడు. 1 vs 1 అయితే ఆడుతున్నాం. కొంచెం మంచిగానే ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అవుట్ అయిపోతాం. తెలిసిందేగా ఏబిడి గేమింగ్కి. ఓకే ఓకే, నాకెందుకో భయం ఉంది. నో ప్రాబ్లం. ఏబిడి గేమింగ్ చాలా సార్లు నేను 1 vs 1 ఆడా. కొన్నిసార్లు కొట్టా, చాలా సార్లు కొట్టా, కొన్ని ఏం కాదు. ఓకే, సరే ఇంకా రాలేదండి ఏబిడి గేమింగ్. ఏబిడి ఏడున్నావు? ఏబిడి గేమింగ్ నేను చెప్పాను. ఓకే, చెప్పడంట. ఓకే, ఇంకా రాలేదు అంటే బయట ఉండవు అని అర్థం. ఏడును ఏబిడి గేమింగ్. ఏ గేమింగ్ జోన్ కూడా వచ్చేసింది, నువ్వు రావాల్సిందే. ఏబిడి గేమింగ్ ఈయన ఉండు. ఏబిడి గేమింగ్ ఏమైనా మాస్టర్ స్కెచ్ జోన్ వస్తుంది. రా అమ్మని అమ్మ. స్కిల్ పెట్టుకుంటే కాదమ్మా. అవర్రే యార్, ఏబిడి గేమింగ్ కొట్టి గడప. నా దగ్గర స్కిల్ ఉంది కానీ నేను డౌన్లోడ్ చేసుకోలేదు దాన్ని. ఫ్రెండ్ స్కిల్ ఉంది కానీ నేను డౌన్లోడ్ చేసుకోలేదు అనవసరంగా. ఓకే, ఏడబ్ల్యూఎం రాని చూపిస్తా. అమ్మని అమ్మో, ఏ మూల నుంచి కొడుతాడో ఏమో పీగులా. వాడు వీడంటే బాగుండదు ఏబిడి గేమింగ్. అవునా, రూట్ చెప్తే వచ్చాడు. హెడ్ షాట్ గైస్. తొక్క లాగట గైస్. ఎలా కొట్టాం గైస్? బాగా కొట్టామా? అదొక తక్కువ. ఓకే,
బ్రో రా బ్రో ఏమైంది బ్రో ఏమిడి గేమింగ్ గేమర్ ఏమైంది గేమర్ తప్పున చదివింటివి నా నా మెంటల్ నా నా అటాక్ ఏంటంటే నేను ముందే జోన్లోకి వెళ్ళిపోతా సేఫ్ జోన్లోకి అదిగోండి చెప్పినా ఇప్పుడు రష్ చేస్తాడు రష్ ఇప్పుడు చూడండి ఇప్పుడు కవర్ తీసుకుండు కనిపించలేదు అంటే ఏదో స్ట్రాటజీ పడుతుందో నేను గాల్లో కలుతున్నా మళ్ళా పడిపోయా ఇమోట్లు ఇస్తుండు ఇమోట్లు ఇస్తావా ఏబిడి గేమింగ్ ఇమోట్లు ఇస్తావా ఏడబ్ల్యూఎం వచ్చింది నా బిడ్డ ఏం చేయాలో అది చేస్తావు ఏడబ్ల్యూఎంతో కొడితే నెచ్చి పొలిగిపోవాలి ఫస్ట్ రష్ చేస్తాడు చూడండి నా మాట రమ్మని రష్ చేస్తాడు అని చెప్పినా రష్ చేస్తాడు చూడండి చెప్పినా రష్ చేస్తాడు అని చేసిండు రష్ అయితే చేసిండు ఓకే ఇంట్లోకి వెళ్ళిండు స్కిల్ వాడిండు కొట్టగా హెడ్ షాట్ కనిపించలేదట అది ఇంటి పక్కన తెచ్చుకుంటాను గైస్ ఇప్పుడు కూడా నా ఏడబ్ల్యూఎం తోటి ఆడతాం మంచిగా ఉంటుంది ఏడబ్ల్యూఎం ఎందుకంటే నేను ఏడబ్ల్యూఎం ఇప్పుడిప్పుడు కొత్తగా నేర్చుకున్నా మంచిగా ఉంది అందుకు ఇప్పుడే ఒక 2-3 days నుంచి ఆడుతున్నా అప్పుడు వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు రష్ చేస్తాడు చూడండి రష్ చేస్తాడు ఖచ్చితంగా నా మాట నమ్మండి హీ విల్ రష్ గాడు గీడు అంటే బాగుండదు ఏబిడి ఓకే చిన్నోడైనా లాస్ట్ రౌండ్ లో గుర్తుంది ఇక మళ్ళీ తినిపించుకుంటావు హెడ్ షాట్ నువ్వే గెలిచేది బట్ డామినేట్ చేసేది మాత్రం మేనేగా ఓకే ఇంటి మీద దుంకుంటూ వస్తున్నాడు అన్నమాట ఇప్పుడు కిందకి దిగిండు ఓకే ఏబిడి గేమింగ్ అబ్బా స్ప్రే చేస్తుండు అరే యార్
అరే వెనకాల నుంచి వచ్చింది కొట్టిండబ్బా. నన్ను కనిపించలేదు నాకు 2 నిమిషాలు. ఓకే మళ్ళీ ఏడబ్ల్యూఎంఏ తీస్తా. ఓడిపోవాలి ఏడబ్ల్యూఎంఏ తీస్తా. ఓడిపోయినా తీస్తా, ఓడిపోకుండా తీస్తా. ఈ రౌండ్ కూడా గెలవాలి. ప్రతి రౌండ్ గెలవాలంటే అవ్వదమ్మా. చూస్తున్నాను అనమాట, అందుకే అన్నాడు. ఓకే ఈసారి అయితే నేను ముందు సేఫ్ అనుకుందా. డ్రోన్ ఇక్కడికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. ఏం చేస్తున్నాడో ఏమో ఏబిడి గేమింగ్. అమ్మో నాకు కొంచెం భయం ఉంది, బట్ నో ప్రాబ్లం. హెడ్ షాట్ 2 హెడ్ షాట్లు తిన్నాడుగా. ఎన్ని రౌండ్స్ పెట్టావు ఏబిడి గేమింగ్? ఓ 7ఆ? దానికి 7 అని చెప్పొచ్చుగా, తెలఫరి రీవన్ ఎందుకు? సెవెన్ అని చెప్తే అయిపోద్ది కదా, ఎందుకు తెలఫరి రీవన్ అంటావు? అంటే నువ్వు క్రికెట్ గురించి చూస్తున్నావు అనమాట ఈ మధ్య. ఏ క్రికెటర్ అయ్యో, ఇప్పుడు ఖచ్చితంగా దోన్లోకి వస్తాడు, ఖచ్చితంగా. ఓకే పై నుండి కొట్టేస్తాడు గైస్. బాయ్ గైస్. బాయ్ వచ్చేసింది. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ ఆడగెళ్దాం.